గ్రూపుల నుంచి మనకి ఎస్ఎల్ఎఫ్ కొట్టించే ముందు అసలు ఏ సమస్య మొట్టమొదటిగా ఈ వరదలో చిక్కుకొని బాధపడుతున్న అందరికీ మా ప్రగాఢ సంతాపములు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, సో మేము గత 5 రోజులుగా ఆల్మోస్ట్ సండే నుంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మరియు మంత్రులు నారాయణ గారి యొక్క ఆదేశం మేరకు మన హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ని ఆల్ ఓవర్ స్టేట్ 100 క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఎంతో చక్కగా నిర్వహించడం వల్ల వారు ఈ యాక్సెప్ట్ చేసి ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 1,00,000 మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది. 60,000 మందికి చేయగలిగాము. సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న 11 గంటలకి దివీస్ ల్యాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అది సపోర్ట్ చేస్తాము, వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పడము, అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇవ్వటము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక 10 లక్షల ప్యాకెట్లని, ఒక్కొక్క ప్యాకెట్ ఒక 500 గ్రాములు అట్లా ఉంటుంది. సాంబార్ రైస్ అని, కర్డ్ రైస్ అని, పొంగల్ అని, ఉప్మా అని, పులిహోర అని, టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ అక్షయ పాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగిందనమాట. సో ఈ బేసికల్గా ఇంత దాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి మా యొక్క హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషను అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ఇది, వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెలపమన్నారు. సో దానికోసంగా ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత దాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే అయిండొచ్చు. సో వారు దాతృత్వం చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. హరే కృష్ణ. 10 లక్షల ప్యాకెట్లకి వారే డబ్బులు ఇచ్చారు. సో టోటల్గా ఇప్పటి వరకు మనకి 4,80,00,000 ఇచ్చున్నారండి. సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పుడే అయిపోదు కదా, ఇంకా మేము చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు చేయమన్నారు. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మనము మార్నింగ్ ఒక 40,000 మందికి పంపించాము. మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ 1,00,000 మందికి, 1.5 లక్ష మందికి చేయమని మాకు చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు, రోజుకు ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మనము చేస్తున్నాము. ఆ ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా అప్రిషియేషన్ చేయాలి. వాళ్ళు అంతా షార్ట్ టైంలో ఇంత పెద్ద చేయటం అనేది